పనిచేస్తూ ఉండగా వాళ్ళకు ఉద్దేశాన్ని నేను చెప్తున్నాను, గమనించండి. ఎంత ఈజీ లైఫ్ని ప్రజలు అలవాటు పడిపోతూ ఉన్నారు. ఆరాధనకు కూడా ఏదో ఆ టైంకి వచ్చి వెళ్ళిపోతే అయిపోతుంది కదా అనే ఒక ఈజీ క్రమానికి అలవాటు పడిపోయి చాలా లైట్గా దాన్ని తీసుకుంటున్నారు. దానికి ఇది ఉదాహరణ నేను చెప్తున్నాను. అయితే ఆ కార్మికులు ఎక్కువగా పని చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ షర్ట్స్ ఉంటాయి కదా, కాలర్స్ అనేవి చాలా మురికి పట్టేయడము. ఈ హ్యానా అనే ఆమె అన్నిటినీ తను వాష్ చేయడం అనేది తన డ్యూటీ అనమాట. అయితే ఒకరోజు ఏం ఆలోచించిందంటే ఈ క్రమం ఏదో ఈ ఊరికే ఇదంతా ఎందుకు, మనం ఏదైనా సింపుల్గా ఆలోచిద్దామని చెప్పి ఏం చేస్తుందంటే తనకు ఒక తలంపు వచ్చింది. ఏంటంటే డిటాచబుల్ కాలర్ అన్న ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చింది అనమాట. అంటే ఏంటి, బట్టలు అంతా మాసిపోవట్లేదు, కాలర్ ఒకటే కదా మాసిపోతుంది. కాబట్టి ఏం కదా, కాలర్కి ఏదైనా అంటే మార్చుకునేలాగా ఒకటి తీసి ఇంకొకటి పెట్టుకునేలాగా అలా డిటాచబుల్ కాలర్ ఉండే షర్ట్స్ని కనబడదామని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన మంచిది అంటారా చెడ్డ అంటారా? ఇప్పుడే మీరు చెప్పాలి, ఎందుకంటే తర్వాత ఒపీనియన్ మాత్రమే. ఇంకా చెడ్డదంటారా? కొత్త ఇన్వెన్షన్ కదండి డిటాచబుల్ కాలర్. మనకి పని ఉండదు, అట్లీస్ట్ కొన్ని రోజుల వరకు అయితే మార్చుకుంటూ ఉంటారు, ఎప్పుడైనా ఒకేసారి వాష్ చేసుకోవచ్చు. మంచిగా అంటారు. ఎంతమంది మంచిగా అంటారు? ఐడియా ఇంకా డౌట్ఫుల్గా నేర్చుకున్నాను. సరే, డిటాచబుల్ కాలర్ గురించి చెప్పాను కదా. అయితే తను ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేసినప్పుడు అంతా బాగానే ఉంది, వాష్ చేస్తున్నారు, అంత బాగానే ఉంది. కానీ ఆ ఐడియా అనేది ఎందుకు రావాలో నేను చెప్తాను. దీన్ని ఒక వ్యక్తి చూసి, ఆ మిషనరీ, అక్కడికి వెళ్ళిన మిషనరీ చూసి దాన్ని ఒక ఉదాహరణగా తీసుకుని మాట్లాడతాడు. ఏంటి తెలుసా, వుడ్ యూ లైక్ టు బి ఎ డిటాచబుల్ క్రిస్టియన్ ఆర్ ఎ కమిటెడ్ క్రిస్టియన్ అని అడుగుతాడు. అంటే నేను చెప్తాను ఏంటంటే, అలా తీసేసి పడేసి ఇంకొకటి పెట్టుకునే క్రిస్టియన్ లాగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? అంటే నేను దేవుడు ఇలా తీసి పడేసి వేరే వాళ్ళని రిప్లేస్ చేసుకోవచ్చు. దేవుడితో నీకు సంబంధము నువ్వు ఎప్పటికీ రెగ్యులర్గా ఉంచుకోకర్లేదు. నీకు నచ్చినప్పుడు రావచ్చు, నచ్చినప్పుడు వెళ్ళిపోవచ్చు, ఇలా చేస్తూ ఉండొచ్చు. డూ యూ వాంట్ టు బి ఎ డిటాచబుల్ క్రిస్టియన్ ఆర్ ఎ కమిటెడ్ క్రిస్టియన్ అని అడుగుతాడు అనమాట. ఎంత ఆశ్చర్యం కదా. అంటే ఆ సిచ్యువేషన్ చూస్తే మనకు అనిపించవచ్చు ఈజీగా ఉంది, ఏదో పని అయిపోతుందని అనిపించింది. కానీ ఆ ఉదాహరణని ఎలా పోలుస్తున్నాడంటే, క్రిస్టియన్స్ చాలా ఈజీ వేస్, అవసరత గురించే దేవుణ్ణి ఆరాధించడం, లేదా తనకి కష్టం వచ్చినప్పుడే దేవుణ్ణి ఆరాధించడం, ఇలాంటి డిటాచ్ అయ్యే స్థితిలో, అంటే దేవునితో సంపూర్తిగా కమిట్ కాకుండా ఏదో అప్పుడొకసారి వచ్చే వారిగా మనం ఉన్నామేమో అని ఒకసారి మనం పరిశీలించుకోవాలని ఆ సేవకుడు అంటారు అనమాట. కాబట్టి ఈరోజు కూడా 2వ దినవృత్తాంతంలో కూడా 29వ అధ్యాయం 27 నుంచి 30 వచనాలు కూడా ఈ